रुकन खानुसास कौंसिल के कविता ने इन दिनों निजामाबाद के दौरे में सरगर्मी के साथ मसरूफ़ अमल हैं। इस दौरान उन्होंने यहां मुख्तलिफ तरक्याती कामों, ज़राई सरगर्मियों और दीगर उम्र का जायजा ले रही हैं। इस तरह आज उन्होंने रुकन असम्बली गणेश गुप्ता के साथ MLA कैंप ऑफिस की तामीरी कामों का जायजा लिया और इस ज़िमन में ज़रूरी हिदायत भी जारी किए। తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిరంతరం దేశవ్యాప్తంగా తెలియజేస్తూ ఈ దేశం యొక్క సంపూర్ణంగా చిత్రపటాన్ని మారుస్తూ ఒక కొత్త రాష్ట్రాన్ని సృష్టించి వచ్చినటువంటి ఆ తెలంగాణ రాష్ట్రంలో కూడా దేశంలో నంబర్ 1గా ఉండేటట్టుగా నిలబెడుతూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భం. 2 సార్లు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కళ్ళకద్దుకొని గుండెల్లో పెట్టుకొని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి సందర్భం. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీలు ఏవి అంటే, అత్యంత ప్రబలంగా ప్రజల గుండెల్లో ముద్రించుకున్న పార్టీలు ఏవంటే అందులో టీఆర్ఎస్ పార్టీ పేరు నంబర్ 1గా వచ్చేటటువంటి పరిస్థితి. ఇంత ప్రబలమైన రాజకీయ శక్తిగా ఎదిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి జిల్లాల్లో కూడా కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండేటటువంటి కార్యకర్తల మంచి చెడులు చూడడానికి, ఏదన్నా సమస్యలతో జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేటటువంటి కార్యకర్తలకు ఒక నీడను చూపించడానికి ఒక కార్యాలయాన్ని మరి ప్రతి జిల్లాలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో కూడా నిర్మాణం జరుగుతున్నటువంటి సందర్భం మనందరికీ తెలిసిందే. నిజామాబాద్ జిల్లాలో కూడా కార్యాలయం దాదాపుగా పూర్తిగా వచ్చింది. అందుకనే ఇవాళ మరి పరిశీలించి మహిళా కార్యకర్తలకు, అదేవిధంగా జిల్లాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి కార్యకర్తలకు, యువ మిత్రులకు, యువతకు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి వసతులు ఏ విధంగా ఉన్నాయి, ఇంకేమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో కూడా ఇవాళ పరిశీలన చేయడం జరిగింది.